సార్ ఇప్పుడు ఒక చిన్న అనుమానం ఏంటంటే, ఈ నోరు తిరక్కపోతే మీరు సింపుల్‌గా ఒక మంత్రం చదివేసేయండి అని తేలికపాటి చెప్పారు. తప్పేం కాదు. కాకపోతే ఇప్పుడు మనం యూట్యూబ్‌లో వచ్చేస్తాయి. మనకి ప్రతి మంత్రం కూడా దీంట్లో దొరుకుతున్నాయి. మనం అలాంటి మన ప్లేచెస్ వినొచ్చా? మరి ఒకవేళ ఆ పూజా మందిరంలో కూర్చొని మనం అలాంటివి కూడా వినొచ్చు కదా! మనకి నోరు తప్పకుండానండి. హ్మ్. ఎందుకంటే ఇది నవవేద భక్తుల్లో చెప్పబడింది. హ్మ్. నీకు చెప్పుకో నోటితో నామం పలుక్కో. పలకడం హ్మ్. రాదు. హ్మ్. చెవులారా విను అవును. చక్కగా. అంటే వచ్చి రాని ఉచ్చారణ కంటే ఉచ్చారణ కంటే ఇది 1000 రెట్లు బెటర్ గదా! క హ్మ్. చాలా మంచి ప్రశ్న అండి ఇది. హ్మ్. మంగళవారం నాడు మీరు హ్మ్. చక్కగా ఈ పూజ చేసుకోండి. హ్మ్. కుజ అష్టోత్తరము హ్మ్. పిల్లలందరికీ తెలుసు. హ్మ్. యూట్యూబ్‌లో ప్లే చేసుకోండి. హ్మ్. మీరు ఆ చిన్న పుస్తకం దగ్గర పెట్టుకొని అది వింటూ అది చదువుకోండి. హ్మ్. ఎంత లేని వాడికైనా 5 సార్లు లేదు 10 సార్లు చదవంగానే అలవాటైపోతుంది కదా! అవును. ఈ రోజుల్లో హ్మ్. ఎంతమంది చక్కగా సౌందర్యలహరి, లలితా సహస్రనామాలు నోటికొచ్చేసి చెప్పుకుంటున్నారు. హ్మ్. మీరు వినండి. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. యూట్యూబ్‌లో ప్లే చేసుకోండి. ఆ బుక్ పెట్టుకోండి. హ్మ్. వినండి. 4 సార్లు చదువుకోండి. హ్మ్. ఐదో వారం వచ్చేస్తుంది. అలాగే గురు అష్టోత్తరము. హ్మ్. ఇక్కడ మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసి చెప్తున్నానండి. ఆ! ఇక్కడ ఈ తెలియని వాళ్ళకి అంటే మనం ప్రేక్షకులు మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. సామాన్యుడికి అర్థమయ్యే విషయంలో అర్థమయ్యే విధంగా మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చెప్పుకుంటున్నాం. హ్మ్. మన ఈ ప్రోగ్రామ్ మనం చేస్తున్నది కూడా అందుకే తెలుసుకుందాం అని చెప్పి అందరిలోకి తెలియాలి. మీ హ్మ్. సామాన్యుడు ఆరో ప్రాణం. సామాన్యుడికి తెలియాలి. ఏదో నోరు తిరిగేవాళ్ళు నిత్యం సంధ్యావందనం చేసుకుంటాం. మేము మా ఇంట్లో పూజలు చేసుకుంటాం, యజ్ఞాలు చేసుకుంటాం. అటువంటి వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు. హ్మ్. కానీ అన్ని రకాల సమాజంలో ఉండే అన్ని వర్గాల వాళ్ళు చేసుకునే విధంగా హ్మ్. మంగళవారం నాడు ముఖ్యంగా అప్పులు ఉన్నప్పుడు హ్మ్. అప్పులు తీరాలి. హ్మ్. ఏ ట్యాక్సీ ఒక 10 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటాడు. ఏ హ్మ్. ఊబరో నడుపుకుంటూ ఉంటాడు ఒకతను. హ్మ్. ఆ 10 లక్షలు అప్పు తీరిపోవాలి. హ్మ్. తీరిపోయి ఇంకో కారు కొనుక్కుని అది వృద్ధిలోకి రావాలి. హ్మ్. అటువంటి వాళ్ళు హ్మ్. మంగళవారం నాడు హ్మ్. పొద్దున్న మీరు బయలుదేరి వచ్చేటప్పుడు అలాగే అన్ని వృత్తుల వాళ్ళండి. ఊరికే మాట కాబట్టి వాళ్ళని తీసుకున్నాను. అదే. ధనం ఎవరికైనా కావాలి కదా! హ్మ్. ఇంట్లోంచి బయలుదేరే ముందు తలస్నానం చెయ్యండి. హ్మ్. ఒక కప్పుడు కందులు, కందిపప్పు తీసుకోండి. హ్మ్. ప్లేట్‌లో వేసుకోండి. లేకపోతే ఆ వెండి గిన్నెలో వేసుకోండి. వెండి హ్మ్. గిన్నె లేదండి నాకు. స్టీల్ గిన్నెలో వేసుకోండి. హ్మ్. మట్టి గిన్నెలో వేసుకోండి. హ్మ్. గిన్నె నిండా వేసుకోండి. కందులు వేసుకోండి. హ్మ్. పూలు పెట్టండి. హ్మ్. పసుపు, కుంకుమ వెయ్యండి. హ్మ్. ఈ మీకు తోచిన హారతో, అగరబత్తో వేసుకోండి. హ్మ్. దండం పెట్టుకోండి. హ్మ్. మీకు తోచినట్టు దండం పెట్టుకోండి. హ్మ్. ఏమీ తోచట్లేదు. ఓం శ్రీ అంగారకాయ నమః. హ్మ్. ఆ మాత్రం నోరు తిరుగుతుంది కదా! అవును. చేసుకోండి. హ్మ్. మీకు తోచింది నైవేద్యం పెట్టండి. మీరు తినేది నైవేద్యం పెట్టండి. హ్మ్. ఆ రోజు వెల్లుల్లిపాయలు, మసాలాలు, నాన్ వెజ్‌లు అటువంటివేమీ తినకండి. వీలైనంత వరకు బయట ఏం తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. హ్మ్. మంచినీళ్ళు తాగాలంటే మీ ఇంట్లోంచి మంచినీళ్ళు పట్టుకెళ్ళండి. హ్మ్. ఒక పూట భోజనం చేయండి. సాత్విక ఆహారం తినండి. హ్మ్. కుదిరితే చక్కగా ఆ రోజు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. హ్మ్. ఏవన్నా మంచి మంచి మాటలు వినడం, లేదంటే వినడము, మంచి కథలు చదవడం ఆర్గ్యూలు అలాంటివి చేయకుండా చేసుకుంటే ఉండండి. బావుంటది. హ్మ్. ఆ దండం పెట్టుకుని ఇవాళ పొద్దున్నే నేను పూజ చేసుకున్నాను. నాకు హ్మ్. మంచి జరగబోతోంది హ్మ్. అనుకుంటూ ఓం శ్రీ అంగారకాయ నమః అనుకోండి. లేకపోతే కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. హ్మ్. మీకు ఆ రోజు కుదిరిందనుకోండి. హ్మ్. కుదిరినప్పుడు కుదిరితే మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి. హ్మ్. దండం పెట్టుకోండి. హ్మ్. ఒక శ్లోకం చదువుకోండి. హ్మ్. నోటికొచ్చింది మీ దేవుడు చదువుకోండి. గురువారం నాడు చెప్పక్కర్లేదు కదా! గురుబలం అంటాం మనం. గురుబలం అంటూ హ్మ్. ఉంటాం. హ్మ్. ధనం ఇచ్చేది మనకి చక్కటి బుద్ధి వికాసం, మంచి బుద్ధి, ఆయువు, యశస్సు, ధనము ఇచ్చేది గురువు. హ్మ్. శనగలు తీసుకోండి. ఆ కప్పులో వేసుకోండి. నిండా వేసుకోండి. పసుపు కుంకుమతో పూజ చేసుకోండి. హ్మ్. హారతి ఇచ్చుకోండి. అగరబత్తి ఇచ్చుకోండి. హ్మ్. ఓం బృహస్పతియే నమః. గురు బ్రహ్మ, గురు విష్ణు శ్లోకం అందరికీ ఇంచుమించు వచ్చిందే. హ్మ్. లేదు ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః అని దండం పెట్టుకోండి గురుస్వరూపం. హ్మ్. లేదు మీరు సాయిబాబా భక్తులు ఓం శ్రీ సిద్ధినాథాయ నమః అని దండం పెట్టుకోండి. లేకపోతే సత్యసాయిబాబా అనుకోండి. లేకపోతే దక్షిణామూర్తి అనుకోండి. దత్తాత్రేయుడు అనుకోండి. ఏదైనా గురుస్వరూపం. హ్మ్. మీ కులదైవం ఈ గురుస్వరూపాన్ని దండం పెట్టుకోండి. మీ గురువుగారికి దండం పెట్టుకోండి. హ్మ్. గురువు అనుగ్రహం నాకు కలగాలి అనుకోండి. హ్మ్. సాయంత్రం కుదిరితే గుడికి వెళ్ళండి. హ్మ్. 2 చక్కటి అరటిపళ్ళు నైవేద్యం పెట్టుకోండి. గుడికి వెళ్ళి దండం పెట్టుకురండి. ఆ రోజు ప్రశాంతంగా ఉపవాసం ఉండండి. ఇంకా శనివారం హ్మ్. వీలంతవరకు పొద్దున్నే లేవండి. తలస్నానం చేయండి. శని భగవానుడికి మనం చెప్పాం కదా! బెల్లమును, నల్ల నువ్వులతో కలిపి మిక్సీలో అవును. వేసుకోండి. ప్రమాదం చేయండి. ఇంత ముద్ద తీసుకోండి. ఓ ప్లేట్‌లో చిన్న ప్రమిద చేయండి. పిండి ప్రమిదలు చేసినట్టు. ప్లేట్‌లో పెట్టుకోండి. హ్మ్. 2 ఒత్తులు వేసి నైవేద్యం దీపం వెలిగించుకోండి. హ్మ్. ఆ దీపానికి సాక్షాత్తు శని భగవానుడే ఉన్నాడు అనుకోండి. హ్మ్. మీరు దండం పెట్టుకోండి స్వామి నాకు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, హ్మ్. శని భగవానుడి వల్ల కలుగుతాయి అనుకునే కష్టాలేవి నా దరికి రాకుండా, హ్మ్. ఒకవేళ నేను కష్టపడే యోగం ఉన్నా ఆ కష్టాన్ని తగ్గించి దాని యొక్క తీవ్రతను తగ్గించి నన్ను బయటపడేయి. హ్మ్.
నాకు మంచి జరిగేలా నన్ను నా కుటుంబాన్ని బయటపడే నాకు ఏ స్తోత్రాలు రావు, ఏమీ చదువుకోలేదు, నీకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను, దండం పెట్టుకోండి. మీరు తినేది మీ ఇంట్లో ఏముంటే అది నైవేద్యం పెట్టండి ఆ రోజు. కుదిరితే మీకు అవకాశం ఉంటే మీ కాలనీలో గుడి దగ్గరలో ఉండి నవగ్రహాలు ఉంటే వెళ్ళి ఒకసారి 19 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. మామూలుగా ఆ రోజు ఉపవాసం ఉండండి. ఇలా చేసుకోవడం వల్లండి ఈ ఈ వీటి అనుగ్రహాలు నిజంగా కొలవలేము. భగవంతుడు నిజంగా మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకుంటే కనుక గజేంద్ర మోక్షంలో చెప్పినట్టు ఎక్కడ ఉన్నవాడు పరిగెట్టుకు వచ్చేస్తాడండి. మీకు మీరు ఏం చేయక్కర్లేదు. ఇంత చక్కటి రెమెడీ నామస్మరణ, సంపూర్ణ శరణాగతి. స్వామి నిన్నే కోరుకున్నాను, అమ్మ కుజగ్రహం నా అప్పులు తీరిపోవాలి, రుణ విమోచన అంగారక స్తోత్రము అంటారు కదా, వినండి మీ అప్పులు తీరిపోతాయి. 10 లక్షలు కాదు 50 లక్షల అప్పులు కూడా ఒక గడ్డిమేటని చిన్న అగ్గిపుల్లతో మండిస్తే ఎలా అయిపోతుందో అప్పులు తీరిపోతాయి. మీ పిల్లలు చక్కగా చదువుకుంటారు, చక్కటి ఆరోగ్యము శరీర పుష్టి గురువారం చేయడం వల్ల కలుగుతుంది. వాళ్ళల్లో చెడు ఆలోచనలు రావు, ఒక బుద్ధి వికాసం కలుగుతుంది. మీకు కూడా ఎప్పుడైతే వీరు మంచి ఆ మార్గంలో ఆలోచిస్తూ ఉంటారో, మంచి ఆలోచనలు ఉంటాయో, చెడు ఆలోచనలు రావు, మీకు ఒక మానసిక ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైతే శనివారం నాడు శని అనుగ్రహం కలిగింది అనుకోండి, ఇంకా చెప్పక్కర్లేదు, మీ జీవితమే మారిపోతుంది. అటువంటి చక్కటి అభివృద్ధి వస్తుందండి. నమ్మి విశ్వాసంతో మీరు ఒక 7-8 వారాలు అంటే ఒక 2 నెలలు చేయండి, మీకే తేడాగా తెలిసిపోతుంది. ఇంట్లో ప్రతిదీ ప్రశాంతంగా సాగిపోతాయి. ఇన్ని వారాలు చేయాలని లెక్క ఏమీ లేదు. మనమైతే దాన్ని చేయగలిగేంత ఓపిక ఉన్నంత వరకు చేసుకోవచ్చు, చక్కగా చేసుకోండి. దీనిలో ఖర్చు అయ్యేది లేదండి. భక్తి కొంచెం ఇంట్లో ఏమైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఆ వారాలు 2-3 వారాలు మానేయండి, ఆ 4 రోజులు మానేయండి. అలా మధ్యలో ఆపడం వల్ల కూడా ఏం లేదండి. అయ్యో నేను ఆపేసాను, ఈ మంగళవారం నేను రైల్లో ఉన్నాను, నాకు కుదరలేదు, నేను చెయ్యలేదు, ఏమైపోతుంది, ఏమీ భయాలు పెట్టుకోవద్దు. దేవుడంతా క్రూరుడు కాదండి. ఇవాళ నాకు చేయలేదు, ఇదే హెడ్ మాస్టర్ కాదు, ఇవాళ నాకు చేయలేదు పనిష్మెంట్ ఇవ్వాలి, ఏమవ్వదు. మీరు ఏ పెళ్లికో వెళ్తారు, రైల్లో ఉంటారు, ప్రయాణంలో ఉంటారు, లేకపోతే ఆఫీస్ మీటింగ్లో ఉంటారు, కుదరదు, లేకపోతే ఇంట్లో ఇబ్బంది వస్తుంది, అటువంటిప్పుడు మానేయండి, మర్నాడు చేసుకోండి. కానీ చేసినప్పుడు మాత్రము భక్తిగా శ్రద్ధగా నమ్మకంగా చెయ్యండి, చేసుకుంటూ వెళ్ళండి. ఈ కందులు ఉన్నాయి కదా, అయిపోయిన తర్వాత డబ్బాలో వేసుకోండి, తర్వాత వాటిని వినియోగం చేసుకోండి. శనగలు అయిపోయిన తర్వాత 1 కిలోనో 1/2 కిలోనో అయిన తర్వాత చక్కగా నానబెట్టి పోపు వేయించి దేవుడి గుళ్ళో నైవేద్యం పెట్టండి. లేదు మీరు ఇంట్లో చక్కగా శనగవాడలు వేసుకోండి, తినండి, ఇంతే. దీనిలో మీరు ఏం కష్టపడాల్సింది లేదండి. ఒక భక్తి, నా వెనకాల నాకు భగవంతుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు, నా 10 అడుగుల గోతులో పడేది మిమ్మల్ని 1 అడుగు గోతులో పడేసి బయటపడేస్తాడు. మళ్ళీ కర్మ సిద్ధాంతం అన్నారు ఇందాక, గోతులో పడ్డం తప్పదు, కానీ 10 అడుగుల గోతులో పడేవాళ్ళు 1 అడుగు గోతులో పడి తప్పించుకు వెళ్తారు. కొబ్బరికాయ నెత్తిమీ పడేది కొబ్బరి పుచ్చి పడుతుంది, తప్పించుకుంటారు. భక్తి శ్రద్ధ నమ్మకంతో ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. ఇది చేసుకోవడం వల్ల మల్టీవిటమిన్ క్యాప్సూల్ లాంటిది మాట, చేసుకోవడం వల్ల చక్కగా జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సార్, అంటే ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడే కాకుండా మనం ప్రశాంతమైన జీవితం గడపడానికి కూడా చాలా చక్కటి రెమెడీ అంటే మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారు సార్. మీకు ధన్యవాదాలు సార్. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.